సైంధవ్ ట్రైలర్ చూసారా? చూసానన్నా. వెంకటేష్ గారు ఇంత లేట్ ఎందుకు తీసుకున్నారో అనిపించింది. కానీ ఒక సెంటిమెంట్ మూవీతో మన ముందుకైతే వచ్చారు. ఆ సినిమాలో ఒక పాప క్యారెక్టర్ సినిమా అంతా కూడా అదే మెయిన్ రోల్ అన్న అయితే మనకి కనపడింది. ఎందుకంటే ఆ పాపకి ఆక్సిజన్ పెట్టి సినిమా అంతా కూడా అలాగే ఉంటది. కాకపోతే మంచి సెంటిమెంట్ సినిమా అయితే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి థియేటర్ లో కళ్ళంట నీళ్ళు అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన తీసుకునే కంటెంట్లు ఎలా ఉంటాయి అంటే జనాలకి ఏదైనా కొత్తగా చూపియాలి అని ఆలోచించి వెంకటేష్ గారు ముందడి వేస్తారు. అట్లాగే ఇంత లేట్ అయ్యింది. మంచి కాన్సెప్ట్ తో మన పండక్కి దద్దరిల్లిపోయే మెసేజ్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు వెంకటేష్ గారు. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా అవును, ఆ ట్రైలర్ చూస్తుంటే. అవును. ఎలా ఉంది? ఇటు యాక్షన్ ఉంటది, ఇటు ఫ్యామిలీ ఉంటది, ఇటు సెంటిమెంట్ ఉంటది. మూడు మిక్సింగ్ మాట. మిక్సీలో వేస్తే గిర్రం తిరిగిద్ది. ఇది అంతే. అంటే కామెడీ టచ్ ఏమైనా ఉంటుంది అంటారు? ఆయన కామెడీ కింగ్ కదా ఆయన వెంకటేష్ గారు. ఇప్పుడు అన్ని విధాలుగా పండించేది ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వెంకటేష్ గారు. సో ఈ సినిమాలు అన్ని చూపిస్తారు, అన్ని యాంగిల్స్ ఇందులో చూపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆయన 75 సినిమా ఇది. అవును, కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొట్టారు కంపల్సరీ. ఆయన మామూలుగా తెర మీద కనబడతాను బ్లాక్ మాస్టర్. నువ్వు మళ్ళీ సినిమా దాకా వెళ్ళిపోక్కర్లా. వెంకటేష్ గారు ఇంత లేట్ తీసుకున్నారంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు, ఏ రేంజ్ లో ఆ సినిమాలు లేపాలని వాళ్ళకి తెలిసిద్ది కదా. హాలీవుడ్ నటులు కూడా విలన్ రోల్ చేస్తారు ఆయన. నవాజుద్దీన్. అవును, అవును. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది ట్రైలర్? చాలా బాగుంది. ఆర్య గారు కూడా ఉన్నారు, తమిళ యాక్టర్. ఇంకా 2-3 ఉన్నారు. చాలా బాగుంటది. థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి థియేటర్ కి వచ్చి చూస్తారు. ఎక్సలెంట్ గా ఉంటది. మామూలుగా పెద్ద కాంపిటీషన్ ఉంది కదన్నా. ఉంది. కాకపోతే ఏ సినిమా అయితే పోదన్న. వచ్చే 5 సినిమాలు కూడా పక్కా హిట్ అవుతాయి. అందరూ చూస్తారంటారు. అందరూ చూస్తారు, హిట్ అవుతాయి. ఏ సినిమా పోదు. పండగకు వచ్చే సినిమా ప్రతి సినిమా కూడా హిట్ అయింది. అది పక్కా చెప్తున్నా కదా. ట్రైలర్ అయితే మీకు బాగా నచ్చింది? చాలా నచ్చింది. సెంటిమెంట్ బాగా నచ్చింది. అసలు అది చూస్తే నాకే ఆ ఫీలింగ్ వచ్చేసింది ఆ పాపది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.